ఈ వీడియోలో సెట్టింగ్స్ సెక్షన్ గురించి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇది నాది బ్లాగరే కదా, ఇందులో నేను కస్టమ్ డొమైన్ ఇన్సర్ట్ చేశాను, VLR-train.in అనేది. సో అలాంటివి కానీ, లేకపోతే కామెంట్ సెట్టింగ్స్ కానీ, ఇక్కడ కామెంట్ ఉన్నాయి కదా, కామెంట్ సెట్టింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం సెట్టింగ్ సెక్షన్లో చేస్తాం అన్నమాట. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లిస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని కనపడుతూ ఉంటుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్స్లో మీకు ఫస్ట్ మీకు మీ సైట్కి ఒక టైటిల్ ఇచ్చారు కదా, ఆ టైటిల్ కావాలనుకుంటే మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు నచ్చిన టైటిల్ పెట్టండి. SEO పర్పస్ బాగా యూజ్ అవ్వాలన్నమాట. తర్వాత కింద డిస్క్రిప్షన్ ఉంది. యాక్చువల్గా మొన్నటి వరకు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే కింద నేను డిస్క్రిప్షన్ రాయలేదు. ఓకే, ఇప్పుడు రాశాను. మీరు రిలేటెడ్గా అసలు బ్లాగ్ దేనికి సంబంధించింది ఏంటి అనేది ఒక 500 క్యారెక్టర్స్లో ఈ డిస్క్రిప్షన్ రాయండి. తర్వాత వచ్చినట్టయితే మీకు ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటుంది. సో ఈ ప్రైవసీ సెట్టింగ్స్ అంటే ఏంటంటే లిస్టెడ్ ఆన్ ద బ్లాగర్. సో బ్లాగర్లో లిస్ట్ అయ్యి ఉంటుందన్నమాట మన బ్లాగ్, మనం క్రియేట్ చేసుకున్న బ్లాగ్. వద్దు మీకు ఇలా బ్లాగర్లో లిస్ట్ అయ్యి ఉండొద్దు అనుకుంటే మీరు ఎడిట్ కొట్టుకుని నో కొట్టేస్తే మీది బ్లాగ్ ఇంకా బ్లాగర్లో లిస్ట్ అయ్యి ఉండదు. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మీకు నెక్స్ట్ బ్లాగ్ అనేది ఉంది కదా బ్లాగర్లో. సో ఇలా మంది కూడా లిస్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ బ్లాగ్ కొట్టినప్పుడు మన బ్లాగ్ కూడా ఎవరో ఒకరికి ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే సెర్చ్ ఇంజిన్స్ ఫైండ్ యువర్ బ్లాగ్. అసలు మనం ఏ సైట్ డెవలప్ చేసినా సరే అవి సెర్చ్ ఇంజిన్స్ రీచ్ చేసేటట్టు ఉండాలి. సో మీరు నో అని మరీ పర్సనల్ బ్లాగ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ పెట్టేదైతే నో అని పెట్టండి. ఇక్కడ ఇది నో అని కొడితే ఇంకా మన సైట్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్లో రాదు, రోబోట్స్ రీచ్ చేయడం ఆపేస్తాయి అన్నమాట. ఓకే, SEO పర్పస్ ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో మనం కస్టమ్ డొమైన్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. లేకపోతే మన బ్లాగ్ అడ్రస్ allari-movies.blogspot.in అని ఉంది కదా, దీన్ని అల్లరి నరేష్ మూవీస్ అని మార్చుదాం అనుకుంటున్నా. సో అలా మార్చే సెట్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ చేంజ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.